సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధవరెడ్డి గారు. నమస్తే అండి. మొత్తానికి రిటర్న్స్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి. అవును. 20, 30, 40, 50% వరకు కూడా రిటర్న్స్ అవును, వచ్చాయి. అవును. సరే, ఒక 2 నెలల నుంచి ఫిబ్రవరి 1, 2 తారీఖుల నుంచి బంగారం వెండి ధరలు అయితే మాత్రం అదే రేంజ్ లో పడిపోయాయి కదా. మరి ఇప్పుడు ఆ కొనిపెట్టుకున్న బంగారాన్ని సరే ధరలు కూడా పడిపోతున్నాయి కాబట్టి అమ్మేసుకుని ఎంతో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అంటారా, లేదు ఇంకొద్ది రోజుల పాటు హోల్డ్ చేసుకోవడం మంచిదంట? సో గోల్డ్ జనరల్ గా మన ట్రెడిషన్స్ ప్రకారం గోల్డ్ కొన్నవాళ్ళు అది ఏ రూపంలో అయినా మీరు గోల్డ్ ఈటీఎఫ్స్ కొనండి, లేకపోతే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అవనియండి, లేకపోతే ఫిజికల్ గోల్డ్ అవనియండి, మనం మాక్సిమం లోన్ వరకు పెట్టుకుంటాం. కానీ ప్రాఫిట్ బుక్ చేయడం ఈ అలవాటు మాత్రం నేర్చుకోలేదు. గోల్డ్లో ఎందుకు ప్రాఫిట్ బుక్ చేసుకోకూడదు? ఎందుకంటే గోల్డ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఎవర్ అండి. అలా ఫర్ ఎవర్ ఉంచుకోవడానికి గోల్డ్ అనేది ఎందుకంటే దాని మీద మీకు ఏం ఇన్కమ్ రాదు. మీరు గోల్డ్ని అలా పెట్టుకున్నారనుకోండి, దాని మీద నేను ఇన్కమ్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఏదైనా జనరేట్ అవుతుందా అంటే జనరేట్ అవుతుంది. సో ఇట్ ఈజ్ మెంట్ ఫర్ ఓన్లీ టు బుక్ ద ప్రాఫిట్స్. ఎందుకంటే మనకి దాని మీద ఇంట్రెస్ట్లు రావు, ఎర్నింగ్స్ రావు. కాబట్టి మనం ఖచ్చితంగా ఏదైతే 30-40% మీరు అందరూ ప్రాఫిట్స్లో ఉన్నారో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోమనే మేము చెప్తూ ఉన్నామండి. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఒక 2 lakhs పెట్టి గోల్డ్ కొనుక్కున్నారనుకోండి, కొంచెం బాగా పెరిగింది అనుకోండి, అట్లీస్ట్ కొంత పర్సంటేజ్ అయినా మనం గోల్డ్ అంటే మొత్తం కాకపోయినా కొంత పర్సంటేజ్ అయినా ఈ టైంలో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. కొంత పోర్షన్ వరకైనా బుక్ చేసుకోవాలని మేము ఖచ్చితంగా చెప్తామండి. అది గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేకపోతే మీ ఫిజికల్ గోల్డ్. చాలామంది ఎస్పెషల్లీ లేడీస్ కోసం మనం చెప్దామండి. చాలామంది ఏమనుకుంటారంటే, మేడం నేను 10,000 per గ్రామ్ దగ్గర కొన్నాను, ఇప్పుడేమో 12,000 అయింది, నాకు చాలా ప్రాఫిట్ వచ్చిందని అనుకునే వాళ్ళందరికీ కూడా దీనికి ఏంటంటే క్లారిటీ, మీరు 2 లక్షలు పెట్టి ఫిజికల్ గోల్డ్ కొన్నారు, అందులో 40,000 తరుగులకి లేకపోతే ఈ జిఎస్టీలకి పోతే మీకు ఎంత వచ్చింది? 1,60,000కి ఈక్వలెంట్ గోల్డ్ వచ్చింది. సో 1,60,000 అంటే మీకు 10,000 కంటే ఎన్ని గ్రామ్స్ వచ్చాయి? 16 గ్రాములు వచ్చాయి. ఈ 16 గ్రాములని మీరు 12,000కి అమ్మారు. అంటే 10,000కి కొన్నారు, ఇప్పుడు ఈ 16 గ్రాములని మీరు 12,000కి అమ్మితే 1,92,000 వచ్చాయి. అంటే మీరు 2 లక్షలకు పెట్టి కొన్నది ఇప్పుడు మీకు ఎంత వస్తుంది? 1,92,000. మీరు ఎక్కడ ప్రాఫిట్లో లేరండి. ఫిజికల్ గోల్డ్లో కొనేటప్పుడు ఇదే పరిస్థితి ఎప్పుడు ఉంటుంది. కానీ మీరు గోల్డ్ ఈటీఎఫ్స్లో 2 లక్షలు 10,000 దగ్గర కొంటే మీకు 20 గ్రాములు వచ్చేది. ఇప్పుడు ఆ 20 గ్రాములు 12,000 దగ్గర అమ్మితే మీకు 2,40,000 వచ్చేది. అంటే 40,000 ప్రాఫిట్లో ఉన్నారు. అంటే ఫిజికల్ గోల్డ్లో మీరు కొన్నప్పుడు ఈ ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు అయితే డెఫినెట్గా ఎవరైతే ఫిజికల్ గోల్డ్లో కొనుక్కున్నారో వాళ్ళకి అంత ప్రాఫిట్ అయితే కనిపించకపోవచ్చండి. బట్ ఎవరైతే ఈ ఈటీఎఫ్స్ ద్వారా, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు కొనుక్కున్నారో వాళ్ళందరూ కూడా కొంత పర్సంటేజ్ అయినా ఇక్కడైతే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఈ మధ్య వాళ్ళ పోర్ట్ఫోలియోస్ కూడా గోల్డ్ పోర్షన్ ఎక్కువైపోయిందండి. అంటే ఈక్విటీల్లో ఎంత పెడుతున్నారో తెలియదు, కానీ ఈ గోల్డ్ ఈటీఎఫ్స్లు, సిల్వర్ ఈటీఎఫ్స్, తర్వాత ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలా వరకు పెరిగిపోతూ ఉంది. ఆ పోర్ట్ఫోలియోలో కూడా మనం ఒక 20% మించకుండా మళ్ళీ ఎవరెవరికైతే ఎక్సీడ్ అయిపోయిందో, ఆ పోర్ట్ఫోలియోలో గోల్డ్ ఉన్న ఆ పోర్షన్ ఎక్కువైందో అది కట్ చేయాలండి. అది కొంచెం కట్ చేసి ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ ఇప్పుడు మార్కెట్స్ డౌన్లో ఉన్నాయి కదా, ఆ ప్రాఫిట్ని తీసుకొని వచ్చి ఇక్కడ మనము స్టాక్ మార్కెట్లో కానీ ఇంకేదైనా మీకు డెట్లో అయినా మీకు కంఫర్టబుల్గా కావాలి, మనకి ఎటువంటి రిస్క్ ఉండొద్దంటే ఆ పోర్షన్ ఆఫ్ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ పోర్షన్ని తీసుకొని వచ్చి మీకు రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉంటే మీరు ఇలాంటి టైంలో స్టాక్స్లో పెట్టుకోవచ్చు, లేదు అంటే డెట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ డోంట్ టేక్ ఇట్ గోల్డ్ అంటే ఫర్ ఎవర్ అని చెప్పి మీరైతే మెయింటైన్ చేయకండి. ఇలాంటి టైంలో మనం కొంచెం ప్రాఫిట్స్ మనకు 30%, 40% ఎవరైతే ఈటీఎఫ్స్ ద్వారా, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ప్రాఫిట్స్లో ఉన్నారో ఒక 2-3 ఇయర్స్ నుంచి పెట్టే వాళ్ళందరూ కూడా మంచి ప్రాఫిట్స్లో ఉన్నారండి. వాళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే, కాస్త మీ పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్సింగ్ చేసుకొని మళ్ళీ గోల్డ్ పోర్షన్ని 20%కి తెచ్చుకోండి. ఎక్కువ ఉంటే డెఫినెట్గా ఆ అమౌంట్ని, ఆ ప్రాఫిట్ బుక్ చేసిన దాన్ని మళ్ళీ ఈక్విటీలో కానీ, డెట్లో కానీ, లేకపోతే లిక్విడిటీలో కానీ మీరు మెయింటైన్ చేసుకునే టైం అనేది వచ్చిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో మాధవరెడ్డి గారు, ఇప్పుడు ఒక 2 నెలల ముందు వరకు కూడా బంగారం, వెండి విపరీతమైన ర్యాలీ వచ్చింది. అవును. ఆ ర్యాలీలో చాలా మంది విపరీతంగా కొనిపడేశారు. అవును. కేజీ వెండి 2 లక్షలు పోసి, 3 లక్షలు పోసి, 4 లక్షలు పోసి, 5 లక్షలు పోసి విపరీతంగా కొనిపడేశారు. అవును. బంగారం కూడా దగ్గర 2 లక్షల దాకా కొన్నారు. అవును.
అప్పుడు కొనలేని వాళ్ళు ఏమనుకున్నారంటే అయ్యో ఇంత అవును, రేట్లు miss అయిపోయాం. పెరిగిపోయి అవును. అయ్యో మనం కొనలేకపోతున్నాం ఇంక అవును. మన జీవితంలో ఇంక మనం గోల్డ్ కొనలేమని కొంతమంది అనుకుంటే, అవును, కొంతమంది ఏం చేశారంటే విపరీతంగా కొని కొన్నారు. పడేశారు. అవును, సరే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 40-50% వరకు సిల్వర్ తగ్గింది. ప్రైసెస్ అవును. డ్రాప్ అయినాయి కదా. Drop అయ్యాయి. అవును. పోనీ ఇప్పుడు ఏమన్నా కొంటారా అంటే మళ్ళీ కొనట్లేదు, అవునండి, ఇంకా తగ్గిపోతుంది. ఇంకా పడిపోతాయి. ఇంకా పడిపోతాయి, ఇంక ఇప్పుడు అప్పుడే కొనొద్దు అంటారు. అప్పుడెప్పుడే కొనొద్దు అంటారు. అవును, అవును. మరి సో మరి ధరలు పెరిగినప్పుడు కొనాలా, తగ్గినప్పుడు కొనాలా, ఏంది అంటే ఎటువంటి బ్యాలెన్స్డ్ మైండ్ మెయింటైన్ చేయాలి? సో ఇక్కడేనండి, అంటే మన ఇన్వెస్టర్స్ ఇక్కడ మీరు చెప్పిన ఈ ట్రెండ్ అనేది మనకి స్టాక్ మార్కెట్ లో కనిపిస్తుంది, అలానే ప్రతి ఎసెట్ క్లాస్ లో కనబడుతుంది. తక్కువ ఉన్నప్పుడు వాల్యూషన్స్ చాలా తక్కువలో ఉన్నప్పుడు ఎవరు కొనరండి, దాన్ని చూడను కూడా చూడరు. అది మార్కెట్ ఆల్ టైమ్ పడిపోతున్నట్టే. హైలో ఉన్నప్పుడు ఆల్ టైమ్ లో హైలో ఉన్నప్పుడు మాత్రం ఎక్కడ లేని ఇంట్రెస్ట్, అంటే అప్పులు చేసైనా ఇక పెట్టేయాలి పెట్టేయాలి, ఇక ఈ రోజు తప్ప రేపు లేదు అన్నట్టుగా వీళ్ళు మొత్తం తీసుకొని వెళ్ళి అప్పు అయినా చేసి ఆ పర్సనల్ లోన్ అయినా తీసుకొని వచ్చి ఆ గోల్డ్ సిల్వర్ లో కానీ ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో కూడా హైలో ఉన్నప్పుడే కొంటారండి. ఇప్పుడు మేము ఎంతన్నా చెప్తాము, ఇప్పుడు ఎస్ఐపీలు ఆపకండి, గ్రాడ్యువల్ గా ఇన్వెస్ట్ చేయండి, ఇప్పుడు స్టాక్ మార్కెట్ మంచి వాల్యూషన్స్ లో ఉన్నాయి, 26,000 నుంచి 22,000 వరకు వచ్చింది, ఇక్కడ మంచి మంచి స్టాక్స్ అన్ని కూడా డిస్కౌంట్ లో ఉన్నాయి, రిలయన్స్ కానీ, ఎస్బీఐలు కానీ, హెచ్డిఎఫ్సిలు కానీ, ఇన్ఫోసిస్లు కానీ, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు, చిన్న కంపెనీలు కాదు, అట్లీస్ట్ పెద్ద కంపెనీలు అయినా ఇప్పుడు వాల్యూషన్స్ బాగున్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరు కొనరండి. అమ్మమ్మో ఇప్పుడు ఎవరు కూడా ఇన్వెస్ట్ చెయ్యరు. మళ్ళీ మార్కెట్ 30,000 నిఫ్టీ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ హైలోనే వాళ్ళు బై చేస్తూ ఉంటారు. అదే సేమ్ ట్రెండ్ మనకి గోల్డ్ లో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి మొదలు పెట్టండి గోల్డ్ కొనుక్కోవడం, మీరు ఎవరైనా కొనుక్కునే అదే మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే గ్రాడ్యువల్ గా ఈటీఎఫ్స్ ద్వారా కొంచెం గోల్డ్ ఇప్పుడు ఎవరు పెట్టరండి. అమ్మో మళ్ళీ అది 1 lakh వచ్చేస్తుంది, అది ఇంకా పెరగను కూడా పెరగదు ఇక్కడ నుంచి అని. అదేంటో తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోరండి. తక్కువ ఉన్నప్పుడు అసలు అంటే అనుకుంటారు కానీ కొనరు, తగ్గింది అనుకుంటారు బట్ కొనరు, కానీ పెరిగేటప్పుడు అనుకోరు, కొంటారు, ఖచ్చితంగా కొంటారు. షోరూమ్ లో ఉన్న చీరలు చెప్పులు మాత్రం తక్కువలో ఉంటే ఎగబడి కొనేస్తారు. అవును, ఎసెట్స్ వచ్చేటప్పటికి అట్లనే వాళ్ళు అంటే ఇది ఎప్పుడు జరుగుతుందండి, ఇన్వెస్టర్స్ మైండ్ సెట్, ఇది సైకాలజీ అంటాం అనమాట. ఇన్వెస్టర్స్ బిహేవియర్ ఏంటంటే ఫోమో అనేది, లేకపోతే ఒక రకమైన హర్డ్ మెంటాలిటీ అంటారు, అంటే అందరూ చేసిందే చెయ్యాలి, మనం స్పెషల్ గా ఏమి చేయకూడదండి. ఎప్పుడైనా మనం వెల్త్ ని క్రియేట్ చేయాలి అంటే మనం అందరినీ అనుసరించకూడదు. అందరూ భయపడుతున్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి, అందరూ గ్రీడీగా ఉన్నప్పుడు అంటే అందరూ కొంటున్నారు అనుకోండి అప్పుడు అసలు కొనకూడదు. సో ఇలా కొంచెం డిఫరెంట్ గా మనం కానీ అదే స్టాక్ మార్కెట్ లో అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు, అందరూ హైలో బై చేసేస్తూ ఉన్నారంటే దట్ ఈస్ ద టైమ్ టు బుక్ ద ప్రాఫిట్స్. అలానే అందరూ భయపడుతున్నారు, ఇప్పుడు అందరూ కూడా స్టాక్ మార్కెట్లో వెళ్ళడానికి భయపడుతున్నారు, గోల్డ్ సిల్వర్లు కొనడానికి భయపడుతున్నారు. ఇలాంటి టైంలో మనం చాలా తక్కువ మంది ఎంటర్ అవుతారండి, చాలా తక్కువ మంది. మా ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే జనరల్ పబ్లిక్ కానీ అసలు ఎంటర్ అవ్వడానికి భయపడే టైం ఇది. అప్పుడు కోవిడ్ లో కూడా కదండి, కోవిడ్ లో కూడా స్టాక్ మార్కెట్స్ చాలా వరకు డౌన్ అయినప్పుడు అక్కడ ఎవ్వరూ కొనలేదు, ఓన్లీ 10% పీపుల్ నాకు తెలిసి కొంచెం ఇన్వెస్ట్ చేసి ఉంటారు. అలానే ఇప్పుడు కూడా అదే ఆపర్చునిటీ ఇరాన్ ఈ వార్ వల్ల మనకి, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ యుఎస్ వార్ వల్ల మనకి మార్కెట్స్ ఈ విధంగా డౌన్ అయ్యాయి. సో ఎవరైనా ఇది ఆపర్చునిటీగా తీసుకొని అలానే మనము ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే లైక్ గ్రాడ్యువల్ గా నెమ్మదిగా మార్కెట్స్ లో కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్ లోకి ఎంటర్ అవ్వచ్చు. అలానే గోల్డ్ సిల్వర్ లో కూడా నెమ్మదిగా కొంచెం కూడా వాళ్ళ వెల్త్ ని క్రియేట్ చేసుకునే మంచి అవకాశం అనే చెప్తా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు.